రేంజ్లో పడుతుంది వర్షం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ స్వేబ్ 3011. ఈరోజు ఫస్ట్ బ్లాగ్ వీడియో తీస్తున్నాను. సో ఒక పని మీద మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే మెయిన్ రోడ్లో ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి ఒక 2 కిలోమీటర్స్. దానికంటే ముందు మన బండిలో పెట్రోల్ పట్టించుకోవాలి. సో ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళాలి. అక్కడ నుంచి పెట్రోల్ పట్టించుకొని డైరెక్ట్గా వెళ్ళిపోదాం. పెట్రోల్ పట్టించుకుంటున్నాను. సో పెట్రోల్ పట్టించుకోవడం అయిపోతే ఇక్కడ నుంచి బయలుదేరుదాం. పెట్రోల్ పట్టించుకుంటున్నాను. సో బయలుదేరుదాం ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయాలి. చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవాలి, లేదంటే అవి మనం గుద్దేసిపోతాయి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఊరికి వెళ్ళిపోతాం. ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు కదా మీకు, పొదలకూరు. మధ్యలో మంచి ప్లేసెస్ కనిపిస్తే మీకు చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇదే మన ఊరి సెంటర్ మధ్యలమడుగు. ఇక్కడే మా ఫ్రెండ్స్తో కలిసి తినడానికి ఇక్కడికి వస్తుంటాము అప్పుడప్పుడు. ఈ సెంటర్ ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది. అటు సైడ్ వెళ్తే తిరుపతి, చెన్నై అటు సైడ్ వెళ్తాం. సో మనం ఇటు సైడ్ వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకొని డైరెక్ట్గా ఊరికి వెళ్ళిపోవచ్చు. పాపం ఈయనకి బాత్రూమ్స్ కూడా లేనట్టుంది. రోడ్డు పైన కానిచ్చేస్తున్నాడు. So don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. ఫ్రెండ్స్, అక్కడ మీకు కనిపిస్తుంది కదా రైల్వే బ్రిడ్జి. ఇదే రైల్వే బ్రిడ్జి. ఇక్కడ ఎప్పుడు గూడ్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుంచి. ఇలాంటివి మనం వెళ్ళే దారిలో ఇలాంటివి 4 బ్రిడ్జిలు మనం క్రాస్ అవుతాము. ఆ 4 బ్రిడ్జిలు మీకు కూడా చూపిస్తాను. ఒకే రూట్లో వస్తాయి ఇలాంటి 4 బ్రిడ్జిలు. మనం లోపల నుండి బయటికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా మీకు చెట్ల మధ్యలో, అది పాలిటెక్నిక్ కాలేజ్. వీళ్ళు కూడా నాతో వస్తున్నారని నాకు తెలీదు. అతను మా అన్నయ్య. సో ఇప్పుడు మేము కలిసి వెళ్తాం. వాళ్ళు ముందు వెళ్తుంటారు, మేము వెనక వెళ్తాం. ఈ షాప్ మందు బాబులకి చాలా ఫేమస్ షాప్ ఇది. ఇంకా అలాగే కొంచెం దూరం వెళ్తే ముందు అంకమ్మ గుడి టెంపుల్ ఉంటుంది. లోపలికి 2 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళాలి. ఇది 2వ రైల్వే బ్రిడ్జ్. మనం క్రాస్ అయ్యాము ఇప్పుడే. సో బ్రిడ్జి దాటగానే తూమై అనే ఒక చిన్న విలేజ్ వస్తుంది. ఇది సెంటర్ ఇది. సో తూమై విలేజ్కి లోపలికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడండి, వెదర్ కూడా చేంజ్ అయింది. వర్షం కూడా పడేలా ఉంది. గాయస్, ఇందాక చెప్పాను కదా వెదర్ చేంజ్ అయింది అని. ఇప్పుడు చూడండి చినుకులు పడడం కూడా స్టార్ట్ అయ్యింది. చూడండి మొత్తం మబ్బులు వచ్చేసాయి ఇక్కడ. ఈ రైన్ ఇలానే ఎక్కువ పడితే ఫుల్ తడిసిపోతాను. దూరంగా చూడండి కనిపిస్తుంది వర్షం ఎలా పడుతుందో. వర్షం ఎలా పడుతుందంటే మొత్తం తడిసిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటిదాకా వర్షం. సో నేను కొంచెం తక్కువ అయిన తర్వాత నేను పెడతాను. వర్షం ఫుల్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ బైక్ని పక్కన ఆపి చెట్టు కింద నిలబడ్డాను. అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుంది అని. చూద్దాం, వర్షం తగ్గాక ఇక్కడ నుంచి వెళ్దాము.
సో గైస్ వర్షం అయితే ఇప్పుడే తగ్గింది, అయినా చినుకులు పడుతున్నాయి. అయినా సరే తొందరగా వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ అయిపోవాలి తొందరగా. ఫ్రెండ్స్ ఇదే 3వ రైల్వే బ్రిడ్జి. ఇక్కడ కూడా చూడండి వర్షంతో వాటర్ ఫుల్ నిండిపోయింది. గైస్ కొంచెం ముందుకు వెళ్తే డ్యామ్ వస్తుంది, లోపలికి 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. సూపర్ ఉంటుంది ప్లేస్. నెక్స్ట్ బ్లాగ్లో మనం డ్యామ్ మొత్తం కవర్ చేస్తాం. గైస్ ఇదే లాస్ట్ 4వ రైల్వే బ్రిడ్జి, చాలా లాంగ్గా ఉంటుంది. చూడండి వర్షం వల్ల ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆటో ఆపి భోజనాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ వస్తుంటాయి, కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, అలాంటి వీడియోలు చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి గైస్ వర్షం పడలేదు కానీ మబ్బులైతే ఉన్నాయి. ఇక్కడ నుంచి తొందరగా మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ వర్షం పడేలా ఉంది. చాలా ఇబ్బంది అయిపోతుంది అప్పుడు. గైస్ ఇప్పుడే పొదలకూరు దగ్గరలో ఉన్నాము. ఈ బ్రిడ్జి చూడండి చాలా ఓల్డ్ ఇది. ఇక్కడ కొందరు చేపలు పడుతున్నారు. నాకు కూడా ఏం పని లేకపోతే నేను కూడా కొన్ని చేపలు పట్టేవాడిని. ఇదిగో గైస్ ఈ ప్లేస్ ఎప్పటికీ మర్చిపోలేను. ఒకరోజు ఏమైందంటే నేను నెల్లూరు నుండి బైక్ మీద వస్తుంటే నైట్ 10-11 అనుకుంటా, ఆ టైంలో బైక్ ఆగిపోయింది. అప్పుడే మా నాన్నకి కాల్ చేస్తే వేరే బైక్ తీసుకొని వచ్చారు. నాకు చాలా భయమేసింది. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో, మొత్తం వాటర్ వచ్చేసింది, రోడ్డు పక్కనే వాటర్. ఇది చెరువు, చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. ఈ ప్లేస్ మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం పొదలకూరుకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం స్ట్రైట్గా వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇదే పొదలకూరు గేట్ సెంటర్ ఇది. ఇక్కడ ఒక టిఫిన్ షాప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో దొరుకుతుంది. టిఫిన్ చాలా సూపర్గా ఉంటుంది. మీకు రిటర్న్లో షాప్ చూపిస్తాను. ఇలాగే ఒక 1 కిలోమీటర్ నేరుగా వెళ్ళిపోతే పాత బస్ స్టాండ్ వస్తుంది. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళాలి, బట్ మనం బస్ స్టాండ్ లోపల నుండి వెళ్దాము. ఇదే పొదలకూరు పాత బస్ స్టాండ్. ఇక్కడే ప్రతి ఒక్క బస్సు ఆగుతుంది. ఇక్కడ నుంచి నేరుగా నెల్లూరు, కడప బస్సులు తిరుగుతూ ఉంటాయి. గైస్ ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే మా అక్క వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇలాగే స్ట్రైట్గా వెళ్తే ఆత్మకూరు సంఘం వస్తాయి. మనమైతే లెఫ్ట్ తీసుకుని నేరుగా వెళ్ళి మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకుంటే మా అక్క వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. సో గైస్ ఫైనల్గా అయితే మనం ఇంటికైతే వచ్చేసాము. లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. ఇతను మీకు గుర్తున్నాడా? ఇతన్ని మీరు గుర్తుపడితే ఎక్కడ చూసారో కింద కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళకి ఒక మంచి పద్ధతి ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా నాకే పనులు చెప్తారు. ఇప్పుడు కూడా నాకే పనులు చెప్పి పంపించారు మాజాతమ్మ. ఇతను మా మామయ్య వాళ్ళ కొడుకు. ఎప్పుడు స్కూల్కి వెళ్ళాడు, ఎప్పుడు చూసినా గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. సో గైస్ షాప్ దగ్గర అయితే వచ్చాను. మాజా అడిగాను, లేదన్నాడు. థమ్స్అప్ తీసుకున్నాను. వాళ్ళు ఏమంటారో ఏమో, ఒకవేళ వద్దంటే మళ్ళీ రావాల్సి వస్తుంది. నేనైతే థమ్స్అప్ తీసుకున్నాను. వాళ్ళు ఏమంటారో నాకు తెలీదు. వెళ్ళి వాళ్ళకి ఇచ్చేదాకా తెలీదు వాళ్ళు ఏమంటారో. చూద్దాం. వాడికి షాప్ అతను ఫ్రీగా ఇచ్చాడని ఎగురుతున్నాడు. వాడికి తెలీదు పాపం థమ్స్అప్ తీసుకుంటే ఫ్రీగా ఇచ్చాడని. సో గైస్ మధ్యాహ్నం అయితే అయిపోయింది. తినేసి కొంచెం సేపు కూర్చొని రిటర్న్ అయిపోవాలి. రిటర్న్లో మళ్ళీ కలుద్దాం.
సో గైస్ ఇక్కడ నుంచి నేను రిటర్న్ అయిపోతున్నాను. ఇక్కడైతే అసలు వర్షమే పడలేదు, అయినా సరే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, ఇదే మూవీ థియేటర్. ప్రెజెంట్ అయితే ఇక్కడ దేవర మూవీ ఆడుతుంది. మీరు ఎవరి ఫ్యాన్ కింద కామెంట్ చేయండి. అలాగే మనమైతే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇందాకైతే మనం లోపల నుంచి బస్ స్టాండ్ లోపల నుంచి వచ్చాం కదా, సో ఇప్పుడైతే మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడే షాప్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏమైనా కావాలన్నా కూడా మనం ఇక్కడికి రావాలి. సో ఇది కొంచెం ట్రాఫిక్ ఏరియా, సో చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ టైంలో. మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. గైస్, ఇందాక చెప్పాను కదా వెళ్ళేటప్పుడు ఇక్కడ టిఫిన్ షాప్ ఉంటుంది అని. అది ఇక్కడే, ఇదే షాపు. టిఫిన్ చాలా సూపర్ గా ఉంటుంది. ఇదే మెయిన్ సెంటర్. ఇప్పుడే స్కూల్ కూడా వదిలినట్టున్నారు. స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీదే ఉన్నారు, బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. బైక్ నడుపుతుంటే ఫుల్ చలి పుడుతుంది. చూడండి, మళ్ళీ మబ్బులు వచ్చేసాయి. ఫుల్ గా వర్షం కూడా పడేలా ఉంది. మనం తొందరగా వెళ్ళిపోవాలి. ఏమైనా మంచి ప్లేసెస్ వస్తే చూపిస్తాను. కింద ఏదో తగిలింది ఫ్రెండ్స్. బైక్ కి స్పీడ్ బ్రేకర్ సౌండ్ వచ్చింది. ముందు వెళ్ళి ఆపుదాం ఏమైందో. సో ఏదో అయింది. ఇది విడిపోయింది ఫ్రెండ్స్, కింద తగిలి విడిపోయింది. ఏది ఏమైనా సరే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. గైస్, కింద బైక్ తగిలి ఊడిపోయింది. సో అలాగే వచ్చేసాను. ఫైనల్ గా మన ఊరికైతే ఎంటర్ అయిపోయాను. ఏ ఫ్రెండ్స్, అక్కడ చూడండి, కొన్ని గుద్దేశారు. చనిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటివి చూసినప్పుడే మనకు చాలా బాధగా ఉంటుంది. సో డైవింగ్ చేసేటప్పుడు కొంచెం సేఫ్ గా డైవింగ్ చేయండి. రోడ్డు మీదకి సడన్ గా ఇలాంటివి కుక్కలు వచ్చేస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే మన ఊరికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో గైస్, ఇప్పటి నుంచి మన ఛానల్లో ఇలాంటి వీడియోలు కూడా వస్తుంటాయి. సో మీ సపోర్ట్ కావాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వస్తుంటాయి. సో మీ సపోర్ట్ అయితే కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.